విశాఖ నగరంలో నీటి సంరక్షణకు జేడీ ఫౌండేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. జలమే జీవం పేరుతో పురాతన భావిని శుభ్రపరిచి భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది. 89వ వార్డు ఎల్లాపు వానిపాలెంలో ఉన్న పురాతన భావిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, గాజు, ఇతర వ్యర్థాలను స్థానికులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు కలిసి తొలగించారు. వర్షపు నీటిని భావిలోకి మళ్లించే ఏర్పాట్లు త్వరలో చేపడతామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జీవీఎంసీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు మరింత అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మామూలు ఉండదు తీసాను మీకు పంపించేస్తున్నాను. కలర్ రామాలయం కూడా రాంబట్టి గట్టు అక్కడ రాంబట్టి లేదా తేలికైపోతారా దీనికి గట్టిగా ఇద్దరు గట్టిగా దీనికి చేసే గట్టిగా. అందరికీ నమస్కారం అండి. నేను జేడీ ఫౌండేషన్ ఒక వాలంటీర్ అండి. ఈరోజు జలమే జీవం అనేటువంటి నినాదంపై జేడీ ఫౌండేషన్ మరియు ఇక్కడ గ్రామస్తులు ఆధ్వర్యంలో ఇక్కడ 150 సంవత్సరాల కిందట ఈ బావి ఎండిపోయింది. ఇదివరకు నీరు ఉండేవి. చుట్టుపక్కల బోరులు ఉపయోగించడం వల్ల ఈ నీరు ఎండిపోవడం జరిగింది. అయితే ఈ బావిలో ఉన్నటువంటి మట్టిని, చెత్తని అంతా ఏరివేరి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క ఇళ్ల నుండి వర్షపు నీటిని వడిసిపెట్టి ఈ నూతిలోకి దించి మళ్ళీ భూగర్భ నీటిని పెంపొందించడం కోసం మాకు వివి లక్ష్మీనారాయణ గారు మాకు సందేశాన్ని ఇచ్చారు. అతని ఆధ్వర్యంలో ఈరోజు జేడీ ఫౌండేషన్ ఈ గ్రామంలో ఇక్కడ మేము చేశాము. అలాగే మీ ఊరిలో ఎక్కడైనా సరే ఎండిపోయినటువంటి బావి ఉంటే మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేస్తే మేము మా సొంత నిధులతో మేము వచ్చి మీ యొక్క ఊరిలో ఈ యొక్క బావిని శుభ్రపరిచి వర్షపు నీటిని అందులోకి వెళ్ళేలాగా మార్గాన్ని కూడా మా సొంత నిధులతో మేము చేయగలుగుతున్నాము, చేస్తామని మేము జేడీ ఫౌండేషన్ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. మనం వృధా కానివ్వకుండా ప్రతి నీటి చుక్కను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 89వ వార్డు ఎల్లప్పవానిపాలెంలో ఎల్లప్పవారి వీధిలో ఈరోజు ఇక్కడ ఒక పురాతనమైన బావి ఉంది. ఆ బావిని శుభ్రం చేసి దాంట్లో వర్షపు నీటిని వడిసిపెట్టాలనే ఉద్దేశంతో జలమే జీవం అనే కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాలను పెంపొందిద్దాం, వర్షపు నీటిని వడిసిపడదాం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ స్థానికులు ఇక్కడ అందరూ వచ్చి మా ఫౌండేషన్ సభ్యులు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీంట్లో ఈ మేడ మీద ఉన్న వాన నీటిని దీంట్లోకి మళ్లించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది రేపు ఈరోజు సాయంత్రం చేయడం జరుగుతుంది. ఈ అందరికీ సహాయ సహకారాలు అందించిన ఈ స్థానికులందరికీ మా జేడీ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సిబిఐ మాజీ జడ్జి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్షపు నీటి ఈ సంవత్సరం చాలా తీవ్రమైన నీటి ఎదుర్కోబోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి మహానగరాలని తీవ్రమైన వర్షాభావంతో ఉన్నాయి. ఇవన్నీ ఈ కరువు తీరాలంటే భూమిలోకి మనం జలాన్ని ఇంకేలాగా చేయాలి. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేసాం. దీనికి జీవీఎంసీ వారికి కూడా సహకారం అందించారు. ముఖ్యంగా స్థానికులందరికీ సహకారం అందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు జేడీ ఫౌండేషన్ వారి యొక్క సహాయ సహకారాలతో ఎల్లప్పవానిపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి 466
సచివాలయం పరిధిలో ఒక పెద్ద నుయ్యి చాలా కాలం నుంచి కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాటర్ ఇది. మంచి సంకల్పంతో వాళ్ళు ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఏంటంటే వర్షపు నీరునంతటినీ కూడా స్టోరేజ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనస్సును గెలుచుకొని పైనుంచి వచ్చినటువంటి వర్షపు నీరుని అంతటినీ కూడా ఈ వెల్లోకి పంపించే విధంగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకొని కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం తోటి వాళ్ళ యొక్క ధనాన్ని వెచ్చించి ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఇంత శ్రమను తీసుకొని ఈ వెల్లను శుభ్రం చేసిందే కాక చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి వచ్చినటువంటి వర్షపు నీరుని అంతటినీ ఇందులోకి పంపించాలనే ఒక మంచి సదుద్దేశాన్ని ఆయనకి అభినందిస్తూ అలాగే జేడీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మా జీవీఎంసీ నుంచి కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఎంతో సహాయ సహకారాలు వారికి అందించడం అనేది జరిగింది. కాబట్టి అందరినీ కూడా జేడీ ఫౌండేషన్ వారిని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా ఇంకొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తలపెట్టిన జేడీ ఫౌండేషన్ వారు మంచి కార్యక్రమాల్లో ఇదొక అద్భుతమైన కార్యక్రమం. మన ఎప్పుడో పాతబడిన బావి ఇది, కానీ ఇది అలా ఈవేళ జేడీ ఫౌండేషన్ వారి ద్వారా దీనిలో కొద్దిగా మంచినీళ్ళు సదుపాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు సమకరించిన కార్యక్రమానికి ఇక్కడున్న లోకల్గా ఉన్న మన ప్రజలందరూ సపోర్ట్తోని ఈ కార్యక్రమాన్ని ఇంత దీనిగా చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా బావిలు ఎండిపోకుండా ఉండడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోంచి వర్షపు నీరుని అందులో మన నూతిలో దిగే మార్గాన్ని కూడా వాళ్ళ సొంత నిధులతో చేస్తున్నారు. ఈ చేసే కార్యక్రమానికి ప్రజలందరికీ ప్లస్ ఇలాగే మన జేడీ ఫౌండేషన్ వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.